నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు రానున్న 5 ఏళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపిస్తామన్న మంత్రి లోకేష్ పోడూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి నిమ్మల ఒక్క రోజులోనే 10 కోట్ల వ్యయంతో 34 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం హామీల మీద దృష్టి సారించాలి కూటమి నేతలు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించండి అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది యూరప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు పిలవగానే ఇంతమంది వస్తారని తాను ఊహించలేదన్నారు ఇక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యూరిచ్లో ఉన్నామా లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేశారు ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని ప్రపంచం దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఎదిగారన్నారు రానున్న 5 ఏళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలిపారు చూసిన తర్వాత జ్యూరిక్ లో ఉన్నానా జోపాలంలో ఉన్నానా డౌట్ నాకు వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94-95 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు కానీ ఈరోజు తిరిగి వెళ్ళి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు 3 ఫెయిల్ అయినాయి 4వది హెరిటేజ్ ఫుడ్స్ 3 ఫెయిల్ అయినాయనే నేనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ ఆయన ఎక్కడ అధైర్యపడలా చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ అధైర్యపడలా 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు నోటింగ్స్తో సహా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అధైర్యపడలా ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసాం ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు నాకు మటుకు మీరు ఎంఆర్ఐస్
మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పా, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం, 1% తగ్గించాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా. కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు కేంద్రం 11,500 కోట్ల సహాయం అందించిందని, ఒకరోజు విశాఖపట్నం పర్యటనలో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 2 లక్షల కోట్ల నిధులు ఇవ్వడం రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడమేనని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడూరు మండలంలో ఒక్కరోజులోనే 34 చోట్ల 10 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, పనిచేసే ప్రభుత్వానికి పనికిమాలిన గత ప్రభుత్వానికి ఇదే నిదర్శనమంటూ ఘాటుగా విమర్శించారు. లక్షల కోట్లు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న విశాఖపట్నంలో ఒక్కరోజు నరేంద్ర మోడీ గారు ఆ పర్యటన ఒక్కరోజే అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని అంటే, అదేవిధంగా మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకునేటువంటి విశాఖ ఉక్కుని మరి 11,500 కోట్ల మరి నిధులిచ్చి మరి ఆ ప్రైవేటీకరణ నుంచి ఆపి కాపాడుకోగలిగాము అని అంటే, మరి అదేవిధంగా మరి ఏదైతే ఈవేళ చూస్తూ ఉన్నాం, మరి ఒక రాజధాని అమరావతి నిర్మాణం కానీ, మరొక పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మరి మెట్రో, రైల్వే జోను, మరి ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ పట్టాలెక్కుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక పునర్నిర్మాణం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో చేస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు లూలు కానీ, అమర్ రాజా, జాకీ, మరి ఏదైతే కియో ఎక్స్టెన్షన్, ఈ పరిశ్రమలన్నీ కూడా మరి ఇతర రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి స్థితి గత పాలనలో చూసాం. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవో యువత అంతా కూడా నిర్వీర్యమైపోయి గత పాలనలో గంజాయి బాట పట్టి, డ్రగ్స్ బాట పట్టి, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక డ్రగ్స్ హబ్గా, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత పాలన మార్చేసినటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ మరి ఈవేళ కూడా దావోస్ మరి చంద్రబాబు నాయుడు గారు మరి పర్యటన మళ్ళీ రేపు రాబోయేటువంటి మరి పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశానికి పెద్ద ఎత్తున తీసుకురావడం ద్వారా 2027 మరి ఈ యొక్క భారతదేశంలో అగ్రగామిగా, 2047 కల్లా ఈ యొక్క ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకి అనుగుణంగా మరి ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా
కూటమి ప్రభుత్వం హామీల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయని అది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 3 ఏళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు ఇచ్చారన్నారు. నిందితుడికి డబ్బులు ఇవ్వడం వెనుక మీ ఉద్దేశం ఏంటని, ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు 1 పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి పక్కనున్న ఆ చెరువులను నృత్తులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ ఆధ్యాత్మిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్తు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులు ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తి నుంచి A2 కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పి ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. సంఘటన జరిగి ఎన్నాళ్ళైంది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే A2గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గజపతిరాజు చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని, పత్రికొండ పెద్దల్ని, ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పని పోలీసు చేసింది చెప్పని ఆయనకి సాయం అందించండి. ఒకవేళ ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారుల మీద చర్య తీసుకుంటున్నారు కదా. ఫాల్స్ ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా. యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని, అదే ఈ కేసును కూడా తీసుకోండి, మటుగా ఎంక్వైరీ చేయండి. అదేమీ కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి ప్రజల సొమ్ముని, నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు, వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు? మీ పార్టీ తెచ్చుకోండి, 5 కాకపోతే 50 లక్షలు ఇచ్చుకోండి, అభ్యంతరులు ఎవరికి ఇచ్చుకునేస్తే అది పార్టీ, అది సొంతం. సాక్షాత్తు రామతీర్థాలున్న ఆ రాముడు తన నదికి ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు? మీరు దేన్ని సమర్థిస్తున్నారు? ఏమిటి మీ ఆలోచన, ఏమిటి మీ ఉద్దేశం? నేను అడుగుతున్న సూటిగా అదే ఒకటే. కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగి దాన్ని ఎగ్వేట్ చేసి అది నిరాపరాధి అని చెప్పి ఆయనకి ఏదైనా సాయం చేసుకుని నిజంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి. ఆ రోజు ఉన్న అధికారులు 1 to 10 ఎవరైతే ఉన్నారో అందరూ, ఎవరైతే నిజమైన ఆ రోజు మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం అనుకుని మీరు అనుకుంటే, మీరు సమర్థవంతులైతే మరి 7 నెలలు బట్టి దాని దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం ఉందంటే మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. ఈ విధమైన ప్రోత్సాహాలు చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ కోణంలో వెళ్తున్నాం? తప్పని అనిపించలేదా నాయకులు ఆ పెద్దలకి? గొప్పగా పెద్దగా ఫోటోలు పెట్టుకొని బాధ అనిపించలేదా మీకు? ఏ రకంగా మీ మనసాక్షి ఒప్పుకుంది? మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తారు, వాళ్ళు అంటారు, దేవుళ్ళు అంటారు, దెయ్యాలు అంటారు, ఇది అన్నీ చెప్తారు మళ్ళీ మాకు. ఐఎమ్ సారీ. కాబట్టి నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంతే ఇలాంటి చిల్లర పనులు చేసి మన వ్యక్తిత్వాలను దిగదాచుకోవద్దని నేను కోరుతున్నాను.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.